ప్రభు తెలియజేసిన వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మూల భాషలో కింద చూస్తే ప్రేమను వెంటాడుడి అని ఉందండి. ప్రేమను కలిగి ఉండటకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. కింద ఫుట్ నోట్లో చూస్తే ప్రేమను వెంటాడుడి. ఈ మాట అప్పుడు నిజంగానే ఆలోచించాల్సిన మాట అని. అంటే ప్రేమ అనేది మనందరికీ రెగ్యులర్ గా యూజ్ చేసే పదం. మన జీవితాల్లో కూడా మన పిల్లల విషయంలో కానీ, మరి తల్లిదండ్రుల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఏదైనా కానీ ప్రేమ అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. అంటే ఇది మామూలుగా ప్రేమించడం కాదు, కానీ ఈ మాట చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి నిజంగా ప్రయాసపడాలనేది నాకు అర్థమైందండి. లోకంలో మనం అనేక వాటిని ప్రేమిస్తూ ఉంటాం, అనేక వాటి మీద మనం మనసుపడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి ప్రేమించడం అనేది అంటే ప్రేమించడం గురించి ఆలోచించినప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే చాలా ప్రయత్నం. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో మరి ఇప్పటివరకు మనం చాలా విన్నాము. దేవుణ్ణి ప్రేమించే వారు లోకాన్ని ప్రేమించరు, లోకంలో ఉన్న వాటిని దేన్ని ప్రేమించరు. కానీ మనిషి మరి ఈజీగా లోకాన్ని ప్రేమించడం, లోకంలో వాటిని ఇష్టపడటం, ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమించేవారు మరి ఎలా ఉంటారు అంటే మరి దేని మీద కూడా మనసు కాలేదు, మనసు అంతా కేవలం దేవుని మీదే ఉంటుందని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. నిజంగా అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే చాలా ప్రయాసపడాలి. నిజంగా అలాంటి ప్రేమను మనం పొందుకోవాలంటే మనం దేవుని మీద ప్రేమ చూపించినా ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా అంటే అలా మనం ఆ దేవుని వాక్యం ప్రకారం దేవుని ప్రేమించిన వారు దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు మరి ఈ లోకం కూడా మనల్ని చాలా ఎగతాళి చేస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకంటే దేవుని నిజంగా దేవుని ప్రేమించడం అంటే మనం ప్రేమించేస్తున్నాం అనుకుంటాం. కానీ ఎక్కడ ఆటుపోట్లు లేకపోతే అనేకమైన మరి మాటలు మనం పడాల్సి వస్తుంది, నిందలు, అవమానాలు ఎవరికి ఉంటాయంటే దేవుని ప్రేమించిన వారికి ఇవన్నీ కూడా తప్పు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేనైతే చాలా అనుభవించాను కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా నేను చాలా చోట్ల చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమించే వాళ్ళు అంటే మనుషులు కూడా అంత అంటే పైకి మాత్రం చాలా ఇదిగా మాట్లాడుతున్నాం, కానీ లోపలికి వచ్చేసరికి ఆ మాటలు కానీ అది కానీ చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని కలిగి ఉండటం అనేది, అందుకనే నేను అనుకున్నాను ప్రేమను వెంటాడి ప్రేమను కలిగి ఉండటం కోసం ప్రయాసపడ్డంటే అంటే దేవుని కలిగి ఉండటం అనేది అంత ప్రయాస కాదు. అన్ని వదిలేయాలి, అవతరాలు ఏదన్నా వదిలేయాలి, అవతరాలు బాధ పెట్టినా, అవతరాలు ఏమన్నా కానీ ఏంటంటే దేవుని ప్రేమ మనం చూపించాలంటే ఇవన్నీ కూడా తట్టుకుంటమే కాదు, మనం కూడా మరి ఆ విధంగా ఉండాలి అంటే చాలా ప్రయాసపడాలి. ఎందుకంటే ఒక్కోసారి అలానే మాట్లాడుకోవడం కోపం వస్తుంది, ఒక్కోసారి చిరాకు వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనం చూపించకూడదు. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు మరి ప్రభువుని బట్టి కూడా అవమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దాన్ని బట్టి కూడా మనం అంటే ఆ దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు దాన్ని బట్టి కూడా సంతోషించాలి. ఎందుకంటే ప్రభువుని బట్టి నన్ను దూషిస్తున్నారు, ప్రభువుని బట్టి నన్ను నాలో దేవుడిని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నన్ను ప్రేమించలేకపోతున్నారు, నన్ను దూషిస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క చిన్న మాటలో మన దేవుడు కాబట్టి ప్రయాసపడటం అంటే నేను అనుకున్నాను ప్రేమ అనేది అంటే ప్రేమ గురించి 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ తెలుసుకోవాలి అంటే ముందుగా మనం దేవుని తెలుసుకోగలిగితేనే ఆ దేవుని ప్రేమని మనం చూడగలుగుతాము, దేవునిలో మనం నిలబడగలుగుతాము. దానికి చెప్పినట్టుగా ఆ దేవుని మనసు మనకు వస్తుంది. దేవుని మనసు వచ్చినప్పుడే మనం దేవుని ప్రేమించగలిగినప్పుడే ఈ లోకాన్ని అంటే మనకి ఇక్కడ ఉన్న మనుషులు కూడా వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా ఏదైనా కానీ మనం దాన్ని కూడా పెద్ద పట్టించుకోకుండా, ఎందుకంటే దేవుడు నాకు ఉన్నాళ్లే, దేవుడే చూసుకుంటాడులే అనే ఒక స్వభావం మనలోకి వచ్చింది అంటే అది దేవుని బట్టి మనకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం లెక్క చేయము, బాధపడము. వాళ్ళకి తెలియదులే, వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారులే అనే మనం సర్దుకుపోవడానికి కూడా మరి అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఆ విధంగా మాటకు మాట మనం కూడా చెప్తున్నారు. చక్కగా విమలమ్మ గారు చెప్తున్నారు,
ఇది శారదా గారు వచ్చి నన్ను ఇట్లా అడిగినప్పుడు మీరు అదే నాకు మీరు బాగా ప్రార్థన చేస్తారు అన్నప్పుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చక్కగా చెప్పారు. కాబట్టి అంటే దాన్ని ఎదురు తిరగకుండా దాని దేవునికి స్తోత్రం అని అనుకుంటే అయిపోతుంది. అంతేగాని ఏంటి మీరు నన్ను ఇంత మాట్లాడతారేంటి అట్ట మాట్లాడతారేంటి అంటే అది దేవుని ఎదురున్నాడు. అంటే ఆ ప్రేమ అనేది మనం చూపించగలిగితే అంటే చాలా ప్రయాస పడటం అనేది నాకు ఈ మాటకి నాకు చాలా అంటే చాలా కళ్ళ ముందుకు వచ్చినాయి. కానీ అయితే ఇప్పుడు పంచుకోవడానికి సమయం కాదు కాబట్టి ప్రయాస పడటం కంపల్సరిగా దేవుని ప్రేమ కొరకు మాత్రం ప్రయాస పడాలి అనేది మాత్రం అర్థమైంది. కాబట్టి ఈజీగా పొందుకునేది కాదు దేవుని ప్రేమ. ఎందుకంటే ఎక్కడ విరోధంగా దేవునికి విరోధంగా ఉన్నా దేవుని ప్రేమకు మనం అంటే దేవుని మాటకు లోపడకపోతే మరి దేవుడిని అవమానించినట్లే. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలబడాలంటే వాక్యం మీద నిలబడాలి, దేవుని మాట మీద నిలబడాలి. అప్పుడే మన దేవుని గౌరవించినట్టు, దేవుని ప్రేమించినట్టు. అంటే అది ఆ ప్రయాస అది 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 చాలా ఈజీగా కాదు. కాబట్టి కానీ దాన్ని ఎప్పుడైతే మనం ఆ ప్రయాస పడతామో మరి అప్పుడే దేవుడు మనకి నిత్య జీవం అనేది ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నిత్య జీవం అనేది దేవుడు మనకు కూడా ఇస్తాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 2:20 కూడా చూసినప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఒకరు జీవించు వాళ్ళను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను. జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎలా జీవిస్తున్నానండి? ఇక్కడ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు. కాబట్టి మన పాపాలు మన వీటి నుంచి వీటన్నిటి కూడా మనం కూడా ఏం చేయాలి అంటే సిలువ వేయబడినప్పుడు అంటే క్రీస్తుతో కూడా మనం కూడా ఎప్పుడైతే మన బాప్తిసం ద్వారా మనం ఎప్పుడైతే ఇవన్నిటిని కూడా వదులుకుని బాప్తిసం అనేది మరి అన్ని వదులుకుని వాళ్ళ ప్రభువులోకి రావడం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ప్రయాసపడాలి. ఎందుకంటే లోకానుసారమైన బాప్తిసం కంటే మరి ఆత్మానుసారమైన బాప్తిసం చాలా ఇంపార్టెంట్. కాబట్టి లోకంలో అందరూ చూస్తున్నట్టు కదా మన జీవితానికి మనం ఇక్కడ అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ పడిపోయి ఉన్నా, నీకు జీవించువాడు నేను కాదు. కాబట్టి నాలో నా దేవుడు జీవిస్తున్నాడు అంటే జీవిస్తున్నాడు కాబట్టి క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అర్పించుకున్న దేవుని నిజంగా మనం ఎప్పుడైతే మరి ఈ విధంగా మరి దేవుడు నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నా కొరకు ప్రేమించి ఆయన త్యాగం చేశాడు కాబట్టి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ ఇక్కడ అన్నాడు, దేవుని కుమారుడు విశ్వాసము జీవితంలో నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుడి అందరి విశ్వాసము. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తను తానుగా అర్పించుకోగలిగాడు. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం? మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం అర్పించుకుంటామంటే ఏం అర్పించుకోవాలంటే దేవునికి అర్పించుకోవాల్సిన మనసు. మరి దేవుని ప్రేమను మనం చూపించాలంటే దేవుని మనసు మనకు రావాలి. ఇందాక చెప్పినట్లుగా మనసాక్షి కాదు, దేవుని మనసు మనకు కావాలంటే ఆ మనసు మనం వచ్చినప్పుడే దేవుణ్ణి మనం చూపించగలుగుతాము. దేవుని ఇతరులు చూపించగలగడం కాక దేవునికి కూడా మరి దేవుడు కూడా మనల్ని దేవుని మనసు మనం ఉన్నప్పుడు మరి దావీదు ఎందుకు హృదయానుసారులు అయ్యాడంటే దావీదుకి దేవుని మనసు ఉంది కాబట్టి దేవుడు చెప్పే మాటలు ఆయన విన్నాడు కాబట్టి మరి దేవునికి ఏది ఇష్టమో ఆయన తెలుసుకోగలుగుతున్నాడు కాబట్టి మరి ఆయన ఆ విధంగా మరి ఉండగలిగాడు. కాబట్టి మనం కూడా మరి జీవించున్నది నేను కాదు, నా దేవుడు నాలో జీవిస్తున్నాడంటే మనం కూడా ఆయన మనసులోకి మనం వచ్చినప్పుడు మరి ఆయన మనసు మనలో ఉందనుకున్నప్పుడు మనం కూడా ఆయనకి ఇష్టంగా మనం జీవించగలగాలి. అలాగే మనం కూడా ఆయన చూపించగలగాలి. మరి దేవుడికి ఏది ఇష్టమో మరి దావీదు చేసినట్టుగా మనం కూడా చేయగలగాలి అని మరి ఎందుకంటే దేవుడు మన కొరకు తను అర్పించుకున్నాడు. మరి దావీదు విషయానికి వచ్చేసరికి దేవుడు అప్పటికి ఆయన అర్పించుకోవాలి. కానీ అంతగా మరి దేవుడిలోకి ఇదైపోయాడంటే మరి వాళ్ళు చాలా మరి ఎంత భక్తులు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళని మాదిరిగా మనం తీసుకుంటున్నాం కాబట్టి వీరు ఆల్రెడీ దేవుని ప్రేమ మనకు చూపించారు కాబట్టి ఆ ప్రేమను మనం రిసీవ్ చేసుకుని ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించాలని మరి ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఎందుకంటే దాని కొరకే మన ప్రయాస అంతా కూడా ఏంటంటే ప్రభు నిమిత్తం ఆ ప్రేమను మనం చూపించాలి. కాబట్టి దానికోసం మనం ఎంతగానో ప్రయాసపడాల్సిన అవసరం చాలా ఉందని మరి ప్రభు తెలియజేస్తున్నారు. అలాగే గల్తీలోనే అసలు 5:22 చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతంత్రము, ఆశా నిగ్రహము. వీటిలో కూడా అంటే ఈ ప్రేమ అనేది కూడా ఏంటంటే ఆత్మఫలంగా దేవుడు చెప్తున్నాడు. ఇవన్నిటిలో కూడా మరి ప్రేమ అనేది ముందు రాశారు.
కాబట్టి ఇది మనకి ఆత్మకు ఒక ఫలము. ప్రేమ అనేది అంటే ఒక ఫలం కావాలి అంటే కంపల్సరీగా మనం ఎలా ఉండాలంటే మనకు చెట్టు నాటాలి, ఆ విత్తనం వేయాలి, మొక్క రావాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చెట్టు పెరగాలి, మరి ఫలించాలి. అంటే ఎంత అంటే ఒక ఫలం రావడానికి ఎంత ప్రయాసపడతామో మరి ఇక్కడ కూడా ప్రేమ అనేది ఒక ఫలం కావాలంటే మనం కూడా మరి ప్రభువులో అంతగా ప్రయాసపడాలి అని. ఎందుకంటే ఇది అయితే ఆత్మఫలం ఏమనగా, కాబట్టి ఈ ప్రేమ అనేది మనలో, దేవుని ప్రేమ అనేది మనలో ఉండాలంటే అది కూడా ఒక ఆత్మఫలంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఫలాన్ని మనం ఫలించాలి అంటే మన జీవితాన్ని కూడా మరి ఎంతో ఆ ప్రేమ కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరం చాలా ఉందని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 3:8 నుంచి చూస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణానికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఇందుము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకున్నట్లు, పాప శరీరము నిరంతరం కాకున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన మృతులో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోయాడని, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. కాబట్టి ఈ విధంగా మరి ప్రభు యొక్క మరి క్రీస్తు యేసులో బాప్తిసం పొందినప్పుడు మనం మన యొక్క పాపాన్ని మరి పాతిపెట్టి తిరిగి మరలా ఆయనలో పునరుద్ధానంలో మరి ఏ విధంగా అయితే లేచాడో మరి ఆ విధంగా మనం కూడా ఆ విధంగా మనం కూడా లేవాలని మరి ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తులో చనిపోయిన మృతులోనే లేచిన క్రీస్తు ఇకను చనిపోయాడని మరణమునకు ఆయన మీద ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి రెండో మరణానికి మనం ఎక్కడ అధికారం ఇవ్వకుండా ఉండాలంటే మనం కూడా పాత స్వభావాన్ని మరి నుంచి మనం విడుదల పొందాలని ప్రభువు కోరుకున్నాడు. ఎందుకంటే బాప్తిసం వల్ల ఏ విధంగా నీళ్ళలో మునిగిలేస్తామో మరి ప్రభు ఏ విధంగా అయితే సమాధి చేయబడి తిరిగి మరలా పునరుద్ధానుడుగా లేచాడు, ఆ విధంగా మనం కూడా అంత ప్రశస్తంగా లేవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలని. ఎందుకంటే చిన్నవి మరి చాలా ఉంటాయి మనకు తెలియకుండానే, మరి అవన్నీ కూడా మనం ఎందుకంటే తెలియకుండా ఈ రోజులో మరి ఆచారం కాదనుకుంటాం, కానీ చిన్న ఆచారాలు మరి చేసే. రేపు వివాహం ఉంది, అయితే చాలా రకాల ఆచారాలు మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. పసుపు ఉంటుంది, పసుపు ప్రతిరోజు మనం చక్కగా మన కూరలో వేసుకుంటాం, కూర లేకుండా మన కూరలో పసుపు లేకుండా ఉంటాం. కానీ దాన్ని ఆచారంగా చేసి ఏం చేశారు, పసుపు ఒంటికి రాయటం, లేకపోతే అక్షంతలు వేయటం, ఇవన్నీ కూడా ఒక ఆచారంగా చేస్తారు. కానీ పసుపు మంచిదే, పసుపు మనం వాడుకుంటాము, ప్రతి విషయంలో వాడుకుంటాం, ఇళ్లలో ఉంటుంది. కానీ ఒక ఆచారంగా దాన్ని చేసేయడం అనేది మనం చూస్తున్నాం. అలాగే గోరిందాకు మరి అది మామూలుగా చూస్తే అది వేడి తగ్గిస్తుందని పెట్టుకుంటారు. కానీ ఎప్పుడు పెట్టుకుంటారు ఆచారంగా, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోరు. ఎప్పుడు ఆషాఢ మాసంలో ఒకసారి పెట్టుకుంటారు, తర్వాత మన పండుగ వస్తే దానికోసం అంటే అది ఆచారంగా పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు. కానీ అంటే అందరూ పెట్టుకుంటున్నారు, మంచిది అని పెట్టుకుంటారు. కానీ ప్రతిరోజు అది ఎప్పుడు పెట్టుకున్నా వేడి లాగేస్తుందని పెట్టుకుంటే పర్లేదు. కానీ అది ఆచారం అంటే మనకు తెలియకుండానే మనం ఎలా ఆచారంలో పడిపోతున్నాము అనేది చిన్న. ఎందుకంటే పెళ్లి కూతురికి కూడా మరి ఇక్కడి నుంచి ఆ చివరి పెట్టేస్తారు గోరిందాకు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆచారాలుగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం మన ప్రభు ప్రేమను చూపించాలి అంటే మరి చాలా నుంచి మనం దూరంగా ఉండాలి అనేది మరి వాక్యంలో తెలియకుండానే మరి వాళ్ళ మాటలు ఎంత వాదించినా కానీ చివరికి వచ్చేసరికి ఆ ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులే ఇలా చేయొద్దు అని చెప్తుంటే సరేనండి అంటున్నారు. చివరికి వచ్చేసరికి మళ్ళా మేము ఇలా చేస్తామండి అలా చేస్తామండి. అంటే ఇది ఎంతగా అలవాటు పడిపోయారంటే ఒక క్రైస్తవులని చెప్పుకుంటూ ఆచారాలు చేయకూడదని చెప్పుకుంటూ కూడా తెలియకుండా దానికి సబ్మిట్ అయిపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇది ఆలోచిస్తున్నప్పుడు అంటే అది లేకపోతే ఎట్లా, అట్లా చేయకపోతే ఎట్లా అనేది చాలా మంది వాదించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా
నిజంగా మరి దేవుని ప్రేమను మనం ఎక్కడ చూపించగలుగుతాం? ఇట్టాట్లో కూడా మనకు దేవుని ప్రేమను అంటే అందుకనే దేవుని ప్రేమ కోసం మనం ప్రయాసపడాలి అని దేవుడు ఊరికే చెప్పాలి. ఎందుకంటే అది దేవుని చూపించాలంటే మాత్రం వీటన్నిటి కూడా దూరంగా ఉండాలి అనేది మరి ప్రభు ఈ లోకానికి దూరంగా ఉండాలని ప్రభు చెప్తున్నప్పుడు, కానీ ఈ లోకం ఎలా ఉందంటే వాటికి బానిస అయిపోయింది, అన్ని ఆచారాలన్నింటికీ బానిస అయిపోయింది. అది అది క్రైస్తవులా లేకపోతే అన్యులు అనేది కాదు, ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలి, వాళ్ళు అట్లా డాన్స్ చేస్తున్నారు మనం డాన్స్లు వేయాలి, వాళ్ళు అట్లా ఇది ఒకరిని బట్టి ఒకరు బట్టి ఒకరు చూసిన ఈ విధంగా అయిపోవడం మరి చాలా అంటే మనకి ఎంత ప్రత్యేకంగా ఉన్నా కానీ మనకు తెలియకుండానే మరి ఈ విధంగా మరి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఈ మాట మరి చదివినప్పుడు నాకు చాలా అనిపించింది. అంటే దేవుని ప్రేమ గురించి నిజంగా నిలబడాలంటే చాలా కష్టపడాలి, వెంటాడాలి, దేవుని ప్రేమను వెంటాడాలని కింద పుట్టినోడే చెప్పాలంటే నిజంగానే అంటే ఆ వెతకటం వెంటాడటం దేవుని ప్రేమ గురించి వెంటాడటం అంటే అది మామూలు విషయం కాదు. యవనస్తులు మరి యవనంగా ఉన్నప్పుడు ఆ టైంలో కాలేజీకి వెళ్ళే టైంలో అప్పుడు మరి ఎవరైనా అమ్మాయిని ఇష్టపడినప్పుడు వెంటాడేవాళ్ళు. అంటే మా ఏజ్ గ్రూప్ వచ్చినప్పటికి అప్పుడు ప్రేమలో సైకిల్ మీద తిరుగుతా ఒకళ్ళు అమ్మాయి మాట్లాడటం కోసం లేకపోతే చూడటం కోసం రకరకాలుగా మరి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ చాలా వెంటాడేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో అన్ని కూడా అంటే అప్పుడు ఊరికే ఒక మాట మాట్లాడితే చాలు చూస్తే చాలని చాలా ఇదైన వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు అసలు దేవుని ప్రేమ అన్ని మన కళ్ళ ముందు ఉండి ప్రతిరోజు చూస్తూ, ప్రతిరోజు వింటూ, ప్రతిరోజు నా దేవుని గురించి చెప్పుకుంటూ కూడా ఇంకా మనం ఎక్కడున్నాము అంటే ఇంకా దేవుని కోసం అంటే మనం ఎంత ప్రయాసపడాలి అనేది మరి వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి ఇంకా చూస్తే 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 అక్కడ కూడా 1-10 కూడా ఏ మాట కనపడలేదండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేసినందు వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు చేసినందు జీవమిచ్చుచున్న ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియమము నుండి నిన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దీన్ని చేయజాలకపోయినను దానిని దేవుడే చేసిన శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. శరీరానుసారంగా శరీర విషయముల మీద మనసుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమైనది. ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమై ఉన్నది. కాబట్టి ఆత్మానుసారంగా మరి దేవుణ్ణి ప్రేమించగలిగే ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క సమాధానం మనలో కూడా ఉంటుందని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ కొరకు మనం చాలా ప్రయాసపడాలని ప్రతి చోట మనకు కనపడతా ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 కూడా చూస్తే కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. కనుక ఈ దేహముతో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరమై ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలగారు అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఆలోచించిన. నిజంగా ఈ దేహంతో ఉన్నంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలం మరి ఎప్పుడు కూడా మనం ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఉన్నంతకాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరుగుని ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఆ ధైర్యం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారే మనకు ధైర్యం, ప్రభువే మనకు ధైర్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా చాలా జాగ్రత్తగా, ఈ దేహంతో ఉన్నంత కాలం కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. ఉన్నంతకాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి. కాబట్టి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త, ఎందుకంటే ఎక్కడ దూరం అయిపోతామనే భయంతో మనం బతకాలి అని ఇక్కడ వాక్యం చూస్తాం. అయినా కానీ మనం ధైర్యంగా ఉన్నామంటే మనం వాక్యం ప్రకారం మనం జీవించాలని, వాక్యంలో మనం ఉండాలని, ప్రభు మనసు మనకు ఉండాలనేది మన అభిలాష. కాబట్టి ఆ ప్రకారం మనం ప్రయాసపడినప్పుడే ఆ ధైర్యం అనేది మనకు వస్తుంది. కాబట్టి చాలా సరే ఆ ప్రేమను ఈ దేహంలో ఉన్నంత కాలం కూడా మరి చాలా జాగ్రత్తగా అంటే ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాల్సిన అవసరం మరి చాలా ఉందని వాక్యంలో చూస్తున్నాం. అలాగే గల్తీ రాసిన పత్రిక 5:6 కూడా ఒక మాట చూడబడుతుందని.
పొందగందటి లేదు కానీ ప్రయోజనకరము. కాబట్టి ఇది సున్నతి పొందుట లేదనేది కాదు, కానీ ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరము. కాబట్టి ప్రేమతో మనం దేవుని విశ్వాసంతో ఉండటమే కార్యసాధకం. అంటే ప్రేమించే వాళ్ళు మరి దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతారు, కాబట్టి ఆ క్రియలు చేయగలుగుతారు, దేవుని చూపించగలుగుతారు. మరి అలాగే 14వ వచనంలో కూడా ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాట సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరికొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకరు బొత్తుగా నశించుకోవదనేమో చూసుకొనుడి. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట మరి ధర్మశాస్త్రం అందరికీ మరి ఆ మాట ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకరు బొత్తుగా నశించుకోవదనేమో. కాబట్టి ఒకరినొకరు మనం దూషించుకున్నా, ఒకరినొకరు మనం విసుక్కున్నా మరి దీన్ని బట్టి నశించిపోతారేమో చాలా చూసుకోండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము. కాబట్టి దేవుని ప్రేమ మరి దేవుడు చెప్తున్న మాట 10 ఆజ్ఞలన్నీ కూడా మరి ఒకే ఒక మాటగా ఏముందంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట. కాబట్టి ఆ ప్రేమను మనం ఇతరులకు వ్యక్తపరిచినప్పుడే చూపించినప్పుడే చూపించాలి. ఎందుకంటే ఒకవేళ చూపించకపోతే ఇక్కడ అన్నాడు బొత్తిగా నశించిపోతాడేమో. ఎందుకంటే చూపించకపోతే నశించిపోతాం, చూపిస్తే దేవుళ్ళలో నిలిచి ఉంటాం, చూపించకపోతే నశించిపోతాం. రెండు ఇక వేరే ఆప్షన్ లేకుండా మరి ఇక్కడ రాశారండి. కాబట్టి ప్రేమ చూపించాలి అంటే ఇది దేవుని ప్రేమ మనం చూపించాలి అనేది మనకి రాసింది. మరి అన్ని 1 కొరింథీయులు 13:13లో కూడా ఆఖరి మాట ప్రేమ గురించి రాదు. ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి రాసి ఉంటుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒకే ఒక మాటతో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే ఎన్నున్నగా నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి ప్రేమ అనేది ఎంత ప్రత్యేకమో మన జీవితంలో, దేవుని ప్రేమ అనేది ఎంత ప్రత్యేకమైంది మన జీవితంలో అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే దేవుని ప్రేమ కొరకు ప్రయాసపడాలి, మరి దేవుని కొరకు ప్రేమను వెంటాడాలని ఎందుకు ప్రత్యేకంగా మరి రాయబడి ఉన్నదని మనం చూసినప్పుడు మరి ఎందుకంటే ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడే మరి దేవుని వరాలు కూడా ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఎప్పుడంటే దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ చూసినప్పుడే దేవుడు ఏమన్నాడు, దేవుని ఆ వరాలు మరి ఆత్మ సంబంధమైన వరాలు మనకి ఎప్పుడు వస్తాయంటే దేవుని ప్రేమను మనం చూపించినప్పుడు, పూర్తిగా దేవునిలాగా మారిపోయినప్పుడు మనకు కూడా దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే అదే వర్షంలో కంటిన్యూషన్ లో ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించడం, విశేషముగా మీరు ప్రవచనలను అపేక్షించడం. ఇవి మనం పొందుకోవాలంటే ముందు దేవుని ప్రేమ అనేది మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఆత్మానుసారంగా మరి ఇది ఎప్పుడైతే మన అంతరంగ పురుషుడు ఎప్పుడైతే శుద్ధీకరించబడతాడో, దేవుడికి ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో మరి అప్పుడే దేవుడు మనకిచ్చే ఆ వరం ఏంటంటే ఆ వరాలు దేవుడు మనకు అనుకూలంగా మనం ఏదైతే నిలబడి ఉన్నామో దాని ప్రకారం దేవుడు ఆ వరాలు ఇచ్చి మరి దీన్ని బట్టి దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి, మన కుటుంబానికి క్షేమాభివృద్ధి ఇవన్నీ కూడా మరి దీన్ని బట్టి ఆత్మ సంబంధమైన వరములతో పాటు ఆత్మ సంబంధంగా మన ప్రవచనాలు ఎప్పుడైతే మనం దేవుడు మనకు అనుగ్రహిస్తాడో దీంతో మన సంఘ క్షేమాభివృద్ధికి, మన కుటుంబ క్షేమాభివృద్ధికి, మన దేశ క్షేమాభివృద్ధికి మనం అంటే ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు దేవుడు మనతో చెప్తా ఉంటాడు పలానా చోట ఇబ్బందిగా పలానా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, పలానా దేశం కొరకు ప్రార్థన చేయండి, తుఫాను వస్తుంది ప్రార్థన చేయండి, లేకపోతే ఏదో ఉపద్రవం వస్తుంది ప్రార్థన చేయండి. ఎవరు చెప్తారంటే దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పకుండా ఏది చేయడానికి చాలా చోట్ల మనం ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడే దేవుడు ముందుగానే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. కానీ ఆ వార్నింగ్లు ఎవరికి అర్థమవుతాయి అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళకి, దేవుని మనసు ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. కాబట్టి దేవుడు నా మాట వింటాడు. కాబట్టి ఆ ఉపద్రవం వస్తుంది ముందుగానే మీరు సిద్ధపడి ప్రార్థన చేయండి, అక్కడ ఇబ్బంది రాకుండా. అంటే ఇవన్నీ కూడా ఎవరికి అందుకనే మరి సంఘాన్ని గురించి మరి దేవుడు చెప్తున్న దేవుడు అభివృద్ధి పరుస్తాడు. సంఘం గురించి కానీ మరి కుటుంబాల గురించి కానీ ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తూ ముందుగానే మనల్ని సిద్ధపరుస్తాకి దేవుడు ఎప్పుడు కూడా మరి ముందుగానే ఉంటాడు. అది ఎప్పుడంటే దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ మన జీవితాల్లో కూడా సాధ్యమవుతాయి అనేది మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఈ యొక్క మరి ప్రేమ కలిగి ఉండటం కోసం మనం దేవుని ప్రేమ కలిగి ఉండటం కోసం మనం ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడినప్పుడే దేవుని వెంటాడినప్పుడే ఆ ప్రేమను మనం దేవుడు చేసిన అద్భుతాలు మనం చూసినప్పుడు ఆయన తను మన కొరకు అర్పించుకున్నాడు అనేది మనం గ్రహించినప్పుడు ఆ ప్రేమను ఆయన ప్రేమను మనం కూడా ఇతరులకు చూపించినప్పుడే ఆ ఇతరులు కూడా మనల్ని
మన బట్టి ఇతరులు కూడా దేవుని ప్రేమను మరి చూసినప్పుడు వాళ్ళు కూడా మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటారు, ఆయన ప్రేమను మరి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదే కాకుండా మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మన సంఘానికి, మన కుటుంబానికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రతిదానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఎందుకంటే మనం వచ్చిన తుఫానికి నిజంగా చాలా మంది చెప్తున్నారు, చాలా మంది మేము ప్రార్థన చేసామండి తుఫాను హెచ్చరిక వచ్చిన కాడి నుంచి సంఘాలుగా ప్రార్థన చేశాం. నిజంగానే ఆ ప్రార్థన మరి దేవుడు ఆలకించాడని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆలకించాడు కాబట్టి అంతగా మరి భయపెట్టిన తుఫాను మరి నేను విమానం వెళ్ళినా కానీ మాకు పెద్దగా ఏం లేదండి, వర్షం లేదండి, ఊరికే గాలి వచ్చిందండి. మనకు వచ్చిన గాలి ఆగే వచ్చింది. అక్కడ తీరం ఏంటో దేవాలయం దగ్గర తాకింది, నష్టపురం దగ్గర తాకింది అన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం అనేది ఎక్కడ జరగల. అది నిజంగా మరి క్రైస్తవులుగా మరి ప్రార్థన చేసిన దాన్ని బట్టి మరి అందరూ కూడా ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు మరి దాన్ని మరి ఆ ఫోర్స్ అనేది అక్కడికక్కడే తగ్గిపోయి బలహీన పడిపోయి మరి ఊరికి అలా భూమి మీదకి వచ్చేసి వెళ్ళిపోయింది. కాబట్టి మరి ఇదంతా కూడా ఎవరి వల్ల అంటే ప్రార్థనా పనుల వల్లే సాధ్యం. కాబట్టి మనల్ని కాపాడుకోవాలన్నా, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఏది దేశాన్ని కాపాడాలన్నా కానీ మరి క్రైస్తవులుగా మనం ఉండాలి. నిన్ను కూడా మరి ఆమె చూపించిన జమీమా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను జయించగలిగిన ఒక మాట నిజంగా అది ఆ మాట చెప్పినప్పుడు మన కూడా చెప్పారు ఆమె గురించి. కానీ ఈ రోజున కూడా క్రైస్తవులు కూడా బాగా ఎవరికాలే స్టేటస్లు పెట్టేసుకుని బాగా ఇచ్చేశారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అన్యులు లెగుస్తున్నారు, అట్లా అంటాం ఏంటి అని ఇప్పుడు వాళ్ళు ఆమెకు వ్యతిరేకంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దేవుని ప్రేమ చూపించినప్పుడు మరి ఈ విధంగా ఉంటది. ఎందుకంటే ముందు బాగానే ఉంది, ఇప్పుడు వచ్చేసరికి నిన్న ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఈ విధంగా చేశారండి మన వాళ్ళందరూ, రేపు పొద్దున ఆమె కెరియర్ ఎలా ఉంటుందో మరి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉంటారు కదా, నెక్స్ట్ మ్యాచెస్ లో ఉంటుందా లేదా, ఎందుకంటే ఆమె టార్గెట్ చేస్తారేమో అని కూడా నిన్న ఒక ఆయన అంటున్నాడు. అంటే ఆమె చూపించిన ప్రేమను అవతల తీసుకోలేనప్పుడు ఆమె మీద టార్గెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. కాబట్టి మరి ఆమె గురించి కూడా మనం మరి దేశానికి మరి అంత దేశ ప్రజలంతా ప్రపంచం అంతా చూస్తుండగా మరి దేవుడి గురించి అంత సాక్షి ఇచ్చిన బిడ్డ కోసం మన ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది పగబడతారు, ఆ కెరియర్ నాశనం అవడం కాదు, జీవితం కూడా మరి నాశనం చేయడానికి కూడా చూస్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్త మరి ఆమె గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. అంటే ఇలాంటిది మరి దేవుని ప్రేమను మనం ఈ విధంగా చూపించడానికి మరి దేవుడు మనకు కూడా మరి అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా మరి ఇతరులను బట్టి కూడా మనం ప్రార్థన చేసి దేవునికి అంటే ఇదే మంచి క్రియలు అంటే మనం ఏదో భోజనం పెడతాం లేకపోతే డబ్బులు ఇవ్వడం ఇవి కాదు. కానీ ఇతరుల కొరకు ఎవరూ చేయలేదు ఏంటంటే మిగిలిన లేదంటే అన్యులు ఏం చేస్తారు, ఆపదలో ఉన్న డబ్బులు ఇస్తారు, లేదంటే మాట సాయం చేస్తారు. కానీ మనం సంపూర్ణంగా అంటే దేవుని దగ్గరికి వెళ్లి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు, దేశం కోసం ఆడింది అంతవరకే తెలుసు. కానీ ఈ ప్రార్థన మనం ఆ కెరియర్ కోసం మనం ప్రయాసంగా ఇతరులు ఏం చేయగలుగుతారని ఏమీ చేయలేరు. కాబట్టి చాలా మంది అంటారు మేము సహాయం చేసేవాళ్ళం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మరి మనం చేసే సహాయం ఈ మంచి క్రియలు మనం చేసి చూపించినప్పుడు దేవునికి మెచ్చేవారంగా ఉండాలని ఉంటాం. కాబట్టి మరి ఈ విధంగా ఇలాంటి క్రియలకు మనం ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి అర్పిస్తామో దేవుడు కూడా అన్ని కూడా మనకు చెప్తూ మనకు ముందుకు సాగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అందరూ కూడా మరి దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని ప్రేమ కొరకు ప్రయాసపడదాం. ఎందుకంటే దేవుని ప్రేమ ఈజీగా వచ్చేది కాదు. ఎందుకంటే ఊరికే తప్పిపోయే స్వభావం ఈ దేహంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉంటాం. కానీ మనం ధైర్యం గలవారమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ దేహంతో ఉన్నంతకాలం మనం ప్రయాసపడాలి. ఏదో కాటుపాట్లు ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ తట్టుకునే ప్రభు కొరకు నిలబడినప్పుడు మనం కూడా ప్రభు ఇచ్చే ధైర్యాన్ని మరి ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం కూడా పొందుకుని మరి ఈ రోజు మనం తీసుకునే ఈ యొక్క శరీరపట్టాలు మనం తీసుకున్నాం. కాబట్టి మన ఉట్టి పాత్రమైన మనం ఆశీర్వాద పాత్రగా మలచబడాలని ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించిన గాక.